15 రోజులు సంభాజీ మహారాజును చిత్రహింసలకు గురిచేసి కొన ఊపిరితో ఉన్న ఆయన్ను తులాపూర్లో ఉన్న భీమా నది ఒడ్డున తల నరికి చంపారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారు. నదిలో దొరికిన అవయవాలను సంభాజీ అనుచరులు వెలికితీసి సాంప్రదాయబద్ధంగా ఆయనకు అంత్యక్రియలు పూర్తి చేశారు. మొఘలులపై ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను ప్రజలు ఆయన్ను ధరంవీర్ అని ఆరాధించటం ప్రారంభించారు. సంభాజీ మరణం తర్వాత మొఘల్ సైనికులు మరాఠా కోటలపై దాడి చేసి సంభాజీ భార్య అయిన యేసుబాయి బోన్స్లేను ఆయన కొడుకు షాహూజీ బోన్స్లేను బంధించారు. సంభాజీ భార్య యేసుబాయిను ముస్లింగా మారమని ఒత్తిళ్లు చేసినా ధైర్యంగా వాటిని ఎదిరించి ఏనాడు ఔరంగజేబుకి తలవంచలేదు. ఈ కష్టకాలంలో సంభాజీ సోదరుడు రాజారాం మహారాజ్ ఛత్రపతి అయ్యాడు. రాజారాం తన భార్య తారాబాయితో కలిసి గెరిల్లా యుద్ధాలతో మొఘల్ దాడులను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత 1700 సంవత్సరంలో రాజారాం మరణించాడు. ఇక తారాబాయి తన కుమారుడితో కలిసి శివాజీ తరపున పాలన చేస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని పరిరక్షించింది. అలా 7 ఏళ్ల తర్వాత 1707లో ఔరంగజేబ్ మరణించాడు. 17 సంవత్సరాల ఖైదు తర్వాత సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయితో పాటు ఆమె కుమారుడు షాహూజీ విడుదలయ్యారు. ఇక వెంటనే యేసుబాయి తన కుమారుడు షాహూజీని మరాఠా సింహాసనంపై కూర్చోబెట్టి షాహూ మహారాజుగా పట్టాభిషేకం చేసి మరాఠా సామ్రాజ్య పతాకాన్ని మళ్లీ ఎగురవేసింది. జై భవానీ.